నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. అప్పుడు కొడాలి, ఇప్పుడు పేర్ని. వైసీపీలో బూతులే బూతులు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కొడాలి నాని బూతులు మాట్లాడేవాడు, ఇప్పుడు పేర్ని నాని వంతొచ్చిందా, పేర్ని నాని మాట్లాడుతున్నాడా, వైసీపీలో అందరూ బూతులే మాట్లాడుతున్నారా అని చెప్పి అర్థం వచ్చేలాగా ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాగా టైటిల్ పెట్టాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది వైసీపీలో, ఈ బూతులేంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే కొడాలి నాని పేరు చెప్పగానే అందరికీ తలుపుకొచ్చేది, వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే బూతులే. 2014 నుంచి 2019 మధ్యలోనే కొడాలి నాని పలుసార్లు రెచ్చిపోయారు. ఏకంగా అసెంబ్లీలోనే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి చంద్రబాబుని దుర్భాషలాడిన సంఘటన కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారనుకోండి, సస్పెన్షన్ నుంచి తప్పించుకోవడానికి. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని మంత్రి అయిన తర్వాత ఏ స్థాయిలో రెచ్చిపోయారు, 2024 ఎన్నికల వరకు ఎంత దారుణమైన బూతుల్ని మీడియా ముందు కూర్చొని మాట్లాడారు. అటు చంద్రబాబుని, లోకేష్ని, ఇటు పవన్ కళ్యాణ్ని, అలాగే తెలుగుదేశం పార్టీలోని ఎంతో మంది నేతల్ని ఆయన బూతులకి బలిపెట్టారు. ఎవరైనా సరే కొడాలి నాని నోరు విప్పారు అని అంటే చెవుల్లో నుంచి నెత్తురు రావాల్సింది ఎవరికైనా సరే. వాళ్ళెవరూ కూడా తట్టుకునే పరిస్థితి ఉండేది కాదు, అంతటి స్థాయిలో రెచ్చిపోయారు. అయితే 2024 ఎన్నికల తర్వాత మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎక్కడ కూడా ఆయన బూతులు పెద్దగా వినిపించడం లేదు. కానీ ఆ బాధ్యతని ఇప్పుడు పేర్ని నాని తలకెత్తుకున్నారేమో, ఆ బూతుల బాధ్యతలన్నీ కూడా పేర్ని నాని తన భుజస్కంధాల మీద మోస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకని అంటే ఇప్పుడు తాజాగా పేర్ని నానికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. దాన్ని మీకు చూపించబోయే ముందు నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సూర్యకాంతాన్ని ఉద్దేశించి గుమ్మడి ఒక మాట అన్నారంట. సూర్యకాంతం, నీ నోటి దురుసు వల్ల ఆంధ్ర ప్రజలు ఎవరూ కూడా నీ పేరు పెట్టుకోవడానికి, వాళ్ళ పిల్లలకి నీ పేరు పెట్టడానికి సాహసం చేయటం లేదు అని చెప్పేసి. కానీ స్వతహాగా సూర్యకాంతం చాలా మంచివారు. సినిమాల్లో క్యారెక్టర్ కోసమే అలా చేసేవాళ్ళు. కానీ కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్ళని చూసి ఇప్పుడు సమాజంలో నాని అనే పేరుని పెట్టుకోవడానికి కూడా జనం భయపడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా పేర్ని నానికిలాగా, కొడాలి నానికిలాగా ఇలా బూతులు మాట్లాడతారేమో, నోరేసుకుని జనం మీద పడిపోతారేమో, మన పెంపకానికి కూడా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పేసి భయపడే స్థాయిలో పేర్ని నాని, కొడాలి నాని రెచ్చిపోతున్నారు. సో ఒక్కసారి నేను మీకు ఈ వీడియో చూపిస్తాను, చూడండి. ఏ స్థాయిలో పేర్ని నాని బూతులు మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. మళ్ళీ విన్నారు కదా, ఈ 2 ఏళ్ల నుంచి బాగా జీ పగల మింగుతున్నారు కదా అని అన్నాడు ఆయన. పేర్ని నాని మాట్లాడిన మాటలు ఇవి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి 2019 నుంచి 24 మధ్య ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవి. పైగా కొడాలి నాని అంటే ఎంతవరకు చదువుకున్నాడు, ఆయన 10th క్లాస్ కూడా పూర్తిగా పాస్ అయ్యారో లేదో అందరికీ తెలియదు, నిర్ధారణ లేదు. కానీ పేర్ని నాని అలా కాదు కదా, మంచిగానే చదువుకున్నారు. పైగా వీళ్ళ నాన్న కూడా, పేర్ని నాని తండ్రి కూడా మంత్రిగా పనిచేశారు, పేర్ని నాని కూడా మంత్రిగా పనిచేశారు. చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి ఆయనకు ఒక ఇది ఉంది, సమాజంలో ఒక గుర్తింపు ఉంది. మరి పేర్ని నాని కూడా ఈ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్లో రగిలిపోతూ, అంటే రాజకీయంగా ఇక వాళ్ళకి ఎదుగుదల లేదేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి పడిపోయింది, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు దూసుకెళ్తున్నాయి ముందుకి అని చెప్పేసి ఒక నిరుత్సాహంలోకి, నిస్పృహలోకి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఇంత దారుణమైన పదజాలాన్ని పేర్ని నాని వాడతారని ఎవరూ ఊహించలేదు ఎక్కడా కూడా. అంటే గతంలో జర్నలిస్ట్గా పనిచేశారని కూడా ఆయనే చెప్పుకుంటారు. మరి అంటే ఏ సంస్థలో పనిచేశారు, ఏ పేపర్ కోసం పనిచేశారు, లేదా ఏ ఛానల్ కోసం పనిచేశారు అనేది నాకు క్లియర్గా తెలియదు. కానీ నేను కూడా జర్నలిస్ట్గానే పనిచేశానని చెప్పేసి ఒకప్పుడు ఆయనే మాట్లాడారు. మరి ఒకప్పుడు జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తి ఇంత దారుణంగా బూతులు మాట్లాడతారా? పగల మింగించుకున్నారుగా ఈ 2 ఏళ్ల నుంచి అని చెప్పేసి అంటారా? మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే, కాపుల్ని ప్రభుత్వం లేదా కూటమి సర్కారు హయాంలో కాపులకు ఏదన్నా అన్యాయం జరుగుతుంటే దాన్ని రాజకీయంగా మీరు విమర్శించవచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. సో కానీ అలా కాకుండా ఇంత దారుణమైన బూతులతోటి మాట్లాడతారా? పైగా ఇక్కడ పేర్ని నానిని విమర్శిస్తున్న వ్యక్తి మాత్రం పేర్ని నాని గారు కాపు కుల ద్రోహి పేర్ని నాని గారు అంటున్నాడు. కానీ ఈయనేమంటున్నాడు,
ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నాడు పేర్ని నాని. ఇవన్నీ చూస్తుంటే మరి నాకైతే అనిపిస్తుంది ఈ సమాజంలో చాలామంది నాని అనే పేరు వాళ్ళ పిల్లలకి పెట్టుకోవడానికి భయపడతారు అని చెప్పేసి. మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు మాట్లాడే వాళ్ళకి కొదవే లేదు. గతంలో రోజా అయితే 2014, 2019 మధ్య విషయాన్ని మీకు గుర్తు చేయాలి. నన్ను ఏం చేయగలుగుతారు మీరు? మహా అయితే చంపేస్తారు, లేకపోతే రేప్ చేస్తారు. నన్ను చంపేస్తారేమో కానీ రేప్ చేసే ధైర్యం ఉందా అని చెప్పేసి అన్నారు. అలాగే అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో రోజా దగ్గర ఒక విలేకరి ప్రస్తావిస్తే, ఏంటి మేడం మీరు ఇలా అన్నారంట కదా అంటే, నువ్వేమన్నా నన్ను రేప్ చేస్తావా అని చెప్పేసి మాట్లాడారు. అలాగే ఆవిడ 2019 నుంచి 2024 మధ్య మంత్రిగా పనిచేస్తున్న టైంలో ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మీ ప్రభుత్వంలో అని చెప్పేసి అడిగితే, ఏంటి 1-2 రేపులకే అంతరార్థాంతం చేస్తున్నారని చెప్పేసి రేప్ అనే దాన్ని చాలా హేళనగా మాట్లాడారు. ఇంత దారుణమైన మంత్రిని లేకపోతే మహిళా నాయకురాల్ని నేనైతే ఇంతవరకు చూడలేదు. వైసీపీలో మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. ఇంత దారుణంగా మాట్లాడేవాళ్ళు కేవలం వైసీపీలో మాత్రమే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వైసీపీ ఇంత డ్యామేజ్ అవడానికి కారణం ఇలాంటి బూతులు మాట్లాడే నేతలు, అలాగే ఆడవాళ్ళ గురించి చాలా చులకనగా మాట్లాడే నేతలే కారణం అని చెప్పేసి కూడా 2024లో ఓటమికి అదే కారణం అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మరి మీరేమంటారో, మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.